వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారో మీరు ఆ గోల్ వీలైనంత త్వరగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి ఈ న్యూ ఇయర్ 2025లో ఫైనాన్షియల్ రెజల్యూషన్ అంటే ప్రతిసారి కొత్త సంవత్సరం ఏవో ఒక రెజల్యూషన్స్ ఉంటాయి కదా. అంటే నేను ఈ ఇయర్ నుంచి ఇది ఫాలో అవుతాను, డైట్ ఫాలో అవుతాను, లేదు అంటే అలా ఉంటాను, ఈ జాబ్ చేస్తాను, ఇలాగా. అలాగే ఫైనాన్షియల్గా అంటే మన ఆర్థిక పొజిషన్లో కూడా ఒక రెజల్యూషన్ అయితే ఈ ఇయర్ నుంచి తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు సేవింగ్స్ చేసినా చేయకపోయినా, ఇన్వెస్ట్మెంట్ చేసినా చేయకపోయినా, మీ ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నా లేకపోయినా, ఏదైనా జాబ్ చేస్తున్నా లేదంటే ఇండిపెండెంట్గా ఉమెన్స్ ఉండాలి అనుకున్నా, ఇప్పటి వరకు మీరు ఏం చేయలేకపోతే కనీసం ఈ 2025 అన్నా మీరైతే ఒక్కసారి ఆలోచించుకోవాలి. 2024లో మీరు ఏం చేశారు, ఏం చేయాలనుకున్నారు, వాటిని కరెక్ట్గా చేశారా, చేయలేదా? చేయలేకపోతే అట్లీస్ట్ ఈ 2025 నుంచన్నా మీరు ఫైనాన్షియల్గా మంచిగా స్ట్రాంగ్గా ఉండడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది ఖచ్చితంగా చూడాలి. సో దాని రిలేటెడ్ కొన్ని టిప్స్ చెప్తాను. డెఫినెట్గా మీరు ఈ ఫాలో అయ్యారంటే ఈ 2025 కొత్త సంవత్సరం అన్నది మనం ఇలా కనుక ఫాలో చేస్తే ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఫ్యూచర్ అయితే అందరిది కూడా చాలా బ్యూటిఫుల్గా మారిపోతుంది. ప్రజెంట్ ఈ 2024 ఎలా ఉన్నా సరే 2025 నుంచి మనం ఉన్న పొజిషన్ కొంచెం బెటర్ పొజిషన్కి అయితే డెఫినెట్గా వెళ్తాము. అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కనుక మీకు వీడియోస్ నచ్చుతుంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ సంవత్సరం మనం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటాయో అవి మాత్రమే మన ఫ్యూచర్ని అయితే డిసైడ్ చేస్తాయి. అవి మనం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే సే థ్యాంక్స్ టు యువర్ సెల్ఫ్. 2024 అంటే డెఫినెట్గా ఈ 2025లో మనకి చాలా కష్టాలు వచ్చి ఉంటాయి. కొంతమందికి 2025 చాలా బాగుండొచ్చు, కొంతమందికి అస్సలు బాగుండకపోవచ్చు. ఇంకోసారి ఇలాంటి ఇయర్ చూడకూడదు అనుకోవచ్చు. అబ్బా 2024లో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ జరిగాయని కూడా ఉండొచ్చు. బట్ ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయి, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అన్నిటినీ క్రాస్ చేసి ఈ 2024 ఒక ఇయర్ అంటే 12 నెలల్లో మనకు వచ్చిన అన్ని కష్టాలను ఎదుర్కొని మనం విజయవంతంగా ఇంకొక 2025లోకి ముందడుగు వేస్తున్నందుకు ఫస్ట్ మనల్ని మనం మెచ్చుకుంటూ పాజిటివ్ థింకింగ్తో అయితే 2025లోకి ఎంటర్ అయిపోదాం. అప్పుడు మాత్రమే ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి 2024 ఎలా అన్నా ఉండనియండి. డెఫినెట్గా కొంతమందికి చాలా చాలా బ్యాడ్గా ఉండొచ్చు, చాలా కష్టాలు అనుభవించవచ్చు, చాలా అప్పులు చేసి ఉండొచ్చు, జాబ్ పోయి ఉండొచ్చు. ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా సరే ఈ 2024లో ఉన్న మిస్టేక్స్ అన్నీ తెలుసుకొని వాటన్నిటిని పాజిటివ్గా మనము 2025లో చేసుకుందాము. అండ్ ఈ 2025 అంత బ్యాడ్గా ఉన్నా సరే దాన్ని మనం క్రాస్ చేసి 25లోకి వెళ్ళబోతున్నాం. డెఫినెట్గా 25 బ్యూటిఫుల్గా ఉండడం కోసం ప్లాన్ చేసుకుందాం. కాబట్టి మీకోసం మీరు ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకొని పాజిటివ్ నోట్తో అయితే 2024ని ఎండ్ చేస్తూ 2025ని పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసేద్దాం. కాబట్టి మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇప్పటి వరకు చేసిన తప్పులు, సో వన్స్ మనం పాజిటివ్ నోట్తో ఇయర్ స్టార్ట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు చేసిన తప్పులు ఈ 2025లో రిపీట్ చేయకుండా 2025 అనేది మనం ఇంకా బెటర్గా ఉండడం కోసం, అది కూడా ఫైనాన్షియల్గా మనం స్ట్రాంగ్గా ఉండడం కోసం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అంటే ప్రజెంట్ మనం అయితే ప్లానింగ్ అయితే వేసుకోవాలి. డెఫినెట్గా మనం ఏ ఇయర్ అయినా సరే ఏదో ఒక మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ప్రతిసారి ఏంటంటే ఏవేవో చిన్న చిన్న విషయాల గురించి మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని తీసుకుంటాం, అవి ఫాలో అవ్వం అనమాట. బట్ ఈ ఇయర్ మాత్రం ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండడం కోసం మనము డెఫినెట్గా చూసుకోవాలి. ఈ 2024లో ఏం మిస్టేక్స్ చేసాం, ఎక్కడన్నా అనవసరమైన ఖర్చులు చేసామా, ఏదైనా జాబ్ చేద్దాం అనుకుని చేయలేకపోయామా, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రై చేద్దాం అనుకున్నాం, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, మీ హస్బెండ్ మీకు సపోర్ట్ ఇవ్వట్లేదు, ఇట్లాంటి ఏవో ఒక థింగ్స్ ఉన్నప్పుడు వాటన్నిటిని ఈ 2025లో సార్ట్అవుట్ చేసుకోవడం ఎలా అన్న దానికోసం ప్రజెంట్ మనం ప్లానింగ్ అయితే చేసుకోవాలి. సో మన ప్రజెంట్ ప్లానింగే మన ఫ్యూచర్ ప్లానింగ్ని కూడా డిసైడ్ చేస్తుంది. అంటే ఈ 2025 జాన్ 1న మీరు ఏదైతే డిసైడ్ అవుతున్నారో అది మీరు ఈ త్రూఅవుట్ ఇయర్ 2025 ఎండ్ అయ్యే వరకు కనుక కంప్లీట్గా స్టాండ్ అయి ఉంటే కనుక మీ ఫ్యూచర్ డెఫినెట్గా చాలా అందంగా అయితే మారబోతుంది. అది నాది గ్యారంటీ. సో 2025లో మనం చేయాల్సింది ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫస్ట్ అయితే కంప్లీట్ ఇయర్ కోసం బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి. అంటే ఒక డైరీ తీసుకోండి, లేదంటే ఏదైనా ఒక పేపర్ తీసుకొని, అంటే అసలు మనకు ఒక ట్రాకింగ్ ఉండాలి. ఈ 2024ది ఒక ట్రాకింగ్ చూసుకోండి. ఫస్ట్ మనకు అసలు శాలరీ ఎంత వచ్చింది, నేను ఎక్కడ ఖర్చు పెట్టాను, నాకు ఎంత అప్పు అయింది. సో ప్రతి చిన్న ఖర్చు నోట్ చేసుకోండి, ప్రతి చిన్న అప్పు, అలాగే మీరు ప్రతి చిన్న సంపాదన కూడా నోట్ చేసుకోండి. దాన్ని బట్టి 2024లో మీరు అనుకున్నది చేయలేకపోవడానికల్లా రీజన్ ఏంటి అన్నది మీకు తెలుస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేయగలమో, మనం చేసిన మిస్టేక్ ఏంటి,
నేను ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను. ఒక బిజినెస్ పెట్టాను, అది లాస్ వచ్చింది. అది లాస్ అవ్వడానికల్లా రీజన్ ఏంటి? ఈ ఇయర్ నుంచి దాన్ని ఏం చేస్తే నేను బెటర్‌గా అయితే మంచి ప్రాఫిట్‌లోకి చేయగలను. లేదంటే నేను ఏదైనా ఒక బిజినెస్ చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను. అది చేయలేకపోవడానికి గల రీజన్ ఏంటి? నాకు ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వలేదా? లేదు అంటే నేనే అసలు ధైర్యం చేసి స్టెప్ వేయలేకపోయినా, ఫైనాన్షియల్‌గా మనీ నా దగ్గర లేవా? ఒకవేళ మనీ నా దగ్గర లేకపోయుంటే అవి లేవు అంటే ఆ మనీని తెచ్చుకోవడానికి నేను ఎలా సేవింగ్స్ చేయాలి? లేదా ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వలేదు అంటే ఫ్యామిలీ సపోర్ట్ తెచ్చుకోవడానికి ఏం చేయాలి? ఇలా మనము ప్లానింగ్ అయితే ఉండాలి. అండ్ దాంతో పాటు జాబ్ చేసేవాళ్ళైతే గనక మీకొస్తున్న శాలరీ ఎంత, ఖర్చులెంత, వాటన్నిటిలో నుంచి అసలు మీరు 2024 అంటే ఒక ఇయర్ మొత్తంలో ఎంత సేవింగ్స్ చేయగలిగారు? ఖచ్చితంగా మీకొస్తున్న శాలరీకి మీరు చేసిన సేవింగ్స్ అన్నవి టాలీ అవుతున్నాయా లేదా? అంటే మీరు ఇంకా ఎక్కువ సేవింగ్స్ చేయగలరు అనుకుందాం. బట్ చేయలేరు అనుకుందాం. కాబట్టి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ ఒక 50,000 అనుకుందాం. నెలకి 50,000 వస్తున్న మీరు కనీసం ఒక 20,000 సేవింగ్స్ చేయగలరు అనుకుందాం. 20,000 అంటే ఒక 12 మంత్స్‌కి మీ దగ్గర 2,40,000 ఉండాలి. కొంచెం అటు ఇటుగా అట్‌లీస్ట్ 2,00,000 అన్నా ఉండాలి అనుకుందాం. బట్ మీరు నిజంగా 2,00,000 సేవింగ్స్ చేయగలిగారా? ఒకవేళ చేయలేకపోతే అది ఎందుకు చేయలేకపోయారు? అన్నవి నోట్ చేసుకోవడంతో పాటు ఈ 2025లో అయినా సరే ఒక క్యాలెండర్ పెట్టుకొని ఈ ఇయర్ నుంచి మీకు ఎంత సాలరీ వస్తుంది? ఎంత ఖర్చు అవుతుంది? అప్పులు ఎంతున్నాయి? వాటిని ఎలా తీర్చాలి? ఇలా ఒక ప్రాపర్ ప్లానింగ్ అయితే ఉండాలి. అండ్ దాని తర్వాత చేయాల్సింది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లో ఏదో ఒక స్ట్రగుల్ అయితే మనీ విషయంలో ఫేస్ చేసే ఉంటాము. ఈవెన్ అది ఎంత రిచ్ అయినా సరే వాళ్ళకి కూడా వాళ్ళ బిజినెస్‌లో ఏదో ఒక లాస్ వచ్చుండొచ్చు. ఏదో ఒకటి అనుకున్నదిగా జరుగుండకపోవచ్చు. కాబట్టి ఈ 2025లో ఏ విషయంలో మీరు మనీ లేకుండా ఇబ్బంది పడ్డారు అన్న విషయాన్ని కూడా ఒక్కసారి నోట్ చేసుకోండి. అంటే మీకు మీరు గుర్తు తెచ్చుకోండి. అలా మనీ లేకపోవడానికి జరిగిన మిస్టేక్ ఏంటి? అంటే ఎవరిదన్నా ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చింది అనుకుందాం. వాళ్ళకి హెల్త్ బాలేదు. మీరు హాస్పిటల్‌లో మనీ పే చేయాల్సొచ్చింది. బట్ ఆ టైంలో మీ దగ్గర మనీ లేవు అనుకుందాం. అలా లేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూ రావచ్చు. అది తెలిసినా సరే దాన్ని మనం ముందే రికగ్నైజ్ చేయకుండా మన దగ్గర మనీ పెట్టుకోలేదు. అంటే మనం ఎమర్జెన్సీ ఫండ్ అన్నది పెట్టుకోలేదు అన్నదే మన మిస్టేక్. లేదు అంటే పిల్లల ఎడ్యుకేషన్‌కి మనం ఇంత అనుకున్న అమౌంట్ ఎక్కువైపోయింది. లేదంటే సడెన్‌గా ఏదన్నా పెళ్లి ఇచ్చింది. ఇట్లా ఏది మీరు అనుకోనిది ఏదో ఒక థింగ్ వచ్చుండిద్ది. దానివల్ల మీ దగ్గరున్న మనీ ఎక్స్‌ట్రా ఖర్చు చేయాల్సి వచ్చుండిద్ది. సో, అలాంటిది ఏంటిది అన్నది గుర్తుపెట్టుకోండి. అలాంటి టైంలో మీ దగ్గర మనీ లేవు. ఎందుకు లేవు అంటే మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని ఇలాగా ఎప్పుడన్నా సడెన్‌గా ఏదన్నా ఒక ప్రమాదమో ఏదన్నా జరిగినప్పుడు కొంత మనీ ఎమర్జెన్సీ ఫండ్ అంటాం. దాన్ని మీరు క్రియేట్ చేసుకోకపోవడం వల్ల ఆ టైంలో మీ దగ్గర మనీ లేకపోవడం వల్ల మీరు ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు తెచ్చుండడం, ఆ అప్పు తీర్చలేక ఇంకా స్ట్రగుల్ అవుతూ ఉండుంటారు. కాబట్టి ఈ 2025లో మళ్ళీ అనుకోని అలాంటి ఎమర్జెన్సీ వస్తే ఎలా? లాస్ట్ ఇయర్ జరిగిన మిస్టేక్ మళ్ళీ ఈ ఇయర్ చేయకూడదు కదా! కాబట్టి ఈ ఇయర్‌లో అన్నా అలాంటి అనుకోని సిట్యుయేషన్ ఏదన్నా వస్తే ఈసారి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదంటే మనీ కోసం ఎవరి దగ్గర చేతులు చాపాల్సిన అవసరం లేకుండా కొంత మనీని మీరు ఎమర్జెన్సీ ఫండ్ కోసం పక్కన పెట్టుకోవడం కోసం ఈ ఇయరే ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సేవింగ్స్. మనకొస్తున్న శాలరీ ఎంతైనా సరే అందులో నుంచి కనీసం అన్నా కానీ మనం సేవింగ్స్ చేయడం కోసం ప్లాన్ చేసుకోవాలి. కనీసం నాకొస్తున్న శాలరీయే తక్కువ 10,000 వస్తుంది అనుకున్నా సరే, ఆ 10,000లో నుంచి మీరు రూ. 1,000 సేవింగ్స్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ రూ. 1,000 కూడా సేవింగ్స్ చేయలేకపోతున్నారా? మీ ఖర్చులు 10,000 శాలరీ వస్తే 10,000 అవుతున్నాయి అంటే దానర్థం మీరు ఇప్పటికైనా 10,000 శాలరీని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి. కాబట్టి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అదర్ ఆల్టర్‌నేటివ్ పెంచుకోవడానికి ఎలా అన్నది కూడా ట్రై చేసి దాని ద్వారా అన్న సేవింగ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా మనకొస్తున్న శాలరీలో నుంచి వెంటనే కొంత అమౌంట్ సేవింగ్స్‌కి పక్కన పెట్టిన తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ శాలరీ 20,000 అనుకుంటే మీరు 2,000 అయితే సేవింగ్స్‌కి పక్కన పెట్టేయండి. జనరల్‌గా మీరు ఖర్చులన్నీ పోను ఒక 1,000 మాత్రమే సేవింగ్స్ చేయగలరు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ మీరు చేయగలిగిన దానికంటే కొంత ఎక్స్‌ట్రా అమౌంట్ సేవింగ్స్ పక్కన పెట్టండి. అంటే 18,000 మీ శాలరీ అనుకోండి. సో, 18,000 మీ శాలరీ అనుకుంటున్నారు. ఎప్పుడైతే మీ బ్రెయిన్‌కి ఫిక్స్ చేస్తారో ఆ 18,000లోనే మీ ఖర్చులు అన్నవి చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి సేవింగ్స్ మస్ట్ అండ్ షుడ్. తర్వాత సేవింగ్స్ అందరూ చేస్తారు కానీ ఒక పూర్ పీపుల్ ఎప్పుడు పూర్‌గానే ఉండిపోవడానికి, రిచ్ ఇంకా రిచ్‌గానే అయిపోవడానికి రీజన్ ఏంటి అంటే, మనమందరం ఏంటంటే మన దగ్గరున్న మనీని ఎప్పుడు మన దగ్గరే పెట్టుకోవడం, వాటిని బ్యాంక్‌లో ఉంచుకోవడం, లేదా మన కళ్ళెదురుగా పెట్టుకొని వాటిని చూస్తుంటే మనకు ఆనందంగా ఉండిద్దనమాట. బట్ అంటే మనం ఎక్కువ రిస్క్ చేయలేం. మన దగ్గర మనీ ఉండడాన్ని మనం ఎక్కువగా ఇష్టపడతాం. బట్ రిచ్ పీపుల్ వాళ్ళు ఎట్లా థింకింగ్ ఉంటదంటే సేవింగ్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌లో మారుస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఎంత ఉంటున్నా ఆ రూ. 1 డబల్ చేసే పద్ధతిలోనే చూస్తారంటే మన దగ్గరున్న సేవింగ్స్‌లో ఉన్న మనీని బీరువా, ఆర్‌డీ ఇట్లా ఇంట్లో లేదంటే మనం ఏదన్నా ఇన్వెస్ట్‌మెంట్ సేవింగ్స్ చేయమని చెప్తాం కదా! అలాంటివి చేసినప్పుడు వాటిని అలా ఉంచుకోకుండా మంత్లీ ఆర్‌డీ, ఎఫ్‌డీ లేదు అంటే గోల్డ్ బిస్కెట్‌లు, ఎస్ఐపి
లేదంటే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం కోసం. ఇలా మనం సేవింగ్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌లోకి కూడా కన్వర్ట్ చేయాలి. మనం ఇప్పుడు మన సాలరీ ఎంతొస్తుందో ఐడియా ఉంది. వాటిని సేవింగ్స్ ఎలా చేయాలి? ఆ సేవింగ్స్‌ని ఇన్వెస్ట్‌మెంట్‌లోకి కన్వర్ట్ చేయాలి అంటే మనకి పాసిబుల్ ఉన్నవి ఏంటని చూసాం. వాటన్నిటితో పాటు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కూడా జనరేట్ చేసుకోవడానికి తప్పకుండా ట్రై చేయాలి. మనం ఉన్న పొజిషన్ నుంచి ఇప్పుడు నెక్స్ట్ 2025 నుంచి 2026 నెక్స్ట్ ఇయర్‌కి ఎళ్ళబోయేలోపు మనం ఎంతైతే సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్ చేయగలమో అంతకంటే ఎక్కువ డబల్ చేసి ఇప్పుడున్న పొజిషన్ నుంచి అంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళైతే మిడిల్ క్లాస్‌కి వెళ్ళడానికి, మిడిల్ క్లాస్ వాళ్ళైతే అప్పర్ మిడిల్ క్లాస్‌కి ఎదగడం కోసం మనం ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవాలి. లేదు అంటే మన దగ్గర ఉన్న అప్పులు తగ్గాలి అన్నా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ చేసుకోవాలి. దానికోసం ఏమైనా పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయా? లేదంటే ప్రెజెంట్ ఉన్న వర్క్ ఎక్స్ట్రా చేయగలమా? లేదంటే వైఫ్ సపోర్ట్ తీసుకుందామా? ఎందుకంటే చాలామందికి వైఫ్స్‌ని జాబ్ చేపించడం ఇష్టం ఉండదు. బట్ బయట వాళ్ళ దగ్గర చేతులు చాచి అప్పులు తీసుకొని వాటికి వడ్డీలు కట్టడం కంటే కూడా మీ వైఫ్‌కి ఏమన్నా జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే సో, తన ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకొని, తనకి కొంచెం సపోర్ట్ ఇచ్చారు అంటే, తను కూడా ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు. అండ్ మోర్ ఓవర్ వైఫ్స్ ఎవరైతే మా హస్బెండ్ మాకు సపోర్ట్ ఇవ్వట్లేదు అనుకుంటారో, ఎలా కన్విన్స్ చేయొచ్చు అన్నవి మనం వీడియోస్ చేసాం. మన వీడియోస్ చూడండి. లేదు అంటే మీరే ట్రై చేయండి. వాళ్ళని ఎట్లా ఒప్పించగలరు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేయొచ్చు అన్నవి కూడా చెప్పామనమాట. కాబట్టి ఈ ఇయర్ ఖచ్చితంగా వుమెన్ ఇండిపెండెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇన్‌కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో, అది ఎలా చేయగలరు అన్నది కూడా పక్కాగా ప్లాన్ అయితే చేసుకోండి. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఇయర్ మొత్తానికి టార్గెట్ అయితే పెట్టుకోండి. అంటే మనీ పరంగా గోల్డ్, హౌస్ ఫ్లాట్ అంటే ఈ 2025 ఎండ్ అయ్యేసరికల్లా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1-5 లాక్స్ మనీ నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. అంటే నా అకౌంట్‌లో ఉండాలనుకుంటున్నా. ఇలా ఒక టార్గెట్ పెట్టుకోండి. లేదు గోల్డ్ పరంగా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు నేను ఇయర్ ఎండ్ అయిపోయేసరికల్లా ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కొనాలనుకుంటున్నా. అది కాయిన్స్ కానీ గోల్డ్ స్కీమ్ కానీ లేదా 20 గ్రామ్స్ లేదా 50 గ్రామ్స్ గోల్డ్ కలెక్ట్ చేయాలనుకుంటున్నా. లేదు అంటే ఇయర్ ఎండ్ అయిపోయేలోపు ఎలాగైనా సరే ఓన్ హౌస్‌కి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. లేదు అంటే మాకంటూ కొంత పొలం గానీ, స్థలం గానీ కొనుక్కోవాలనుకుంటున్నాం. సో, ఇలాగా ఒక టార్గెట్ అయితే పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకోమన్నాను కదా అని చెప్పి మనకి పాసిబుల్ అవ్వని టార్గెట్ పెట్టుకోకూడదు. మనము అంటే మనకొస్తున్నది ఎంత, మన ఇదంతా ఇప్పుడు ప్లానింగ్ ఉంది కాబట్టి ఎట్ ది ఎండ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత వీటిని పట్టి వీటిలో మన టార్గెట్ ఎంత పెట్టుకోగలం. ఆ టార్గెట్‌ని రీచ్ అయ్యే దానిలాగా దానికోసం ఇయర్ ఎండ్ అంతా చూడండి. సో, మీకు ఆ టార్గెట్ కనిపించేలా చూసుకోండి. ఖచ్చితంగా ఇయర్ ఎండ్ వరకు కూడా ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్ ఎండ్ వరకు అయితే ఆ టార్గెట్ కోసం ట్రై చేయండి. ఇలా కనుక చేశారు అంటే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్‌లో మీకు ఎన్ని కష్టాలున్నా, ఎంత ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్స్ ఫేస్ చేసినా అట్‌లీస్ట్ ఈ 2025 అన్నా ఖచ్చితంగా అట్‌లీస్ట్ 1% అన్నా సరే బెటర్‌గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్‌కి ఇంకొంచెం బెటర్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. సో, డెఫినెట్‌గా ఈ ఇయర్ అందరికీ బావుండాలని చెప్పి మీరందరూ కూడా ఫైనాన్షియల్‌గా ఇంకా ఇంకా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ హ్యాపీ న్యూ ఇయర్. థాంక్ యూ.